కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ సీటుపై టీడీపీలో పోటీ నెలకొంది. మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఇద్దరూ సీటు కోసం పట్టుబడుతున్నారు. దీంతో ఈ పంచాయతీని పరిష్కరించేందుకు దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. ఇవాళ ఇద్దరు నేతలు పార్టీ అధినేతతో సమావేశం కానున్నారు. జమ్మలమడుగు సీటుపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు టీడీపీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది. ఇరు పక్షాలకు అంగీకారయోగ్యంగా ఉండే రాజీ ఫార్ములాను సిద్ధం చేసింది. కడప ఎంపీగా పోటీ చేసే వారికి ముందుగానే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, రెండో వారికి జమ్మలమడుగు అసెంబ్లీ సీటు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. జమ్మలమడుగు సీటు కోసం ఇటు మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు అటు రామసుబ్బారెడ్డి కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇద్దరిలో ఒకరిని కడప నుంచి లోక్సభకు పోటీ చేయాలని చంద్రబాబు గతంలోనే సూచించినా ఏ ఒక్కరూ పూర్తి స్థాయిలో అంగీకరించలేదు. దీంతో రాజీ ఫార్ములా తయారు చేసింది పార్టీ. జమ్మలమడుగు సీటుకు ప్రస్తుతం మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్పై గెలిచిన ఆయన తర్వాత టీడీపీలోకి వచ్చి మంత్రి అయ్యారు. అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి అధిష్టానం ఎమ్మెల్సీ ఇచ్చి ప్రభుత్వ విప్ పదవి కూడా కట్టబెట్టింది. ఇప్పుడు లోక్సభకు పోటీ చేసేందుకు ఆదినారాయణ రెడ్డి అంగీకరిస్తే ముందుగానే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని భావిస్తోంది.